రైట్. రాష్ట్ర సర్కార్ నిర్వహించిన సర్వేలో దాదాపుగా 3 లక్షల కుటుంబాలకు పైగా తమ వివరాలు అయితే నమోదు చేసుకోలేదు. కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. కులగణనలో నమోదు చేసుకొని వారు ఈ రోజు నుండి 28 వరకు నమోదు చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. కులగణన వివరాల నమోదుకు జేహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 5 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పనిచేయనుంది. ఇప్పటి వరకు కులగణన సర్వేలో నమోదు కాని కుటుంబ సభ్యులు మాత్రమే కాల్ సెంటర్కు ఫోన్ చేసి పూర్తి వివరాలు ఇవ్వాలి. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్తో పాటుగా పోస్టల్ పిన్ కోడ్ నెంబర్ను తెలియజేయాల్సి ఉంటుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే కులగణనలో ఎవరైతే పాల్గొనలేదో వారందరికీ కూడా ఇదొక సువర్ణ అవకాశం అనుకోవచ్చా? లక్ష్మీనాథ్, రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి కూడా కులగణనలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి అవకాశం ఇచ్చింది. కుల సర్వే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినా కానీ కొంతమంది ఇటు దురుద్దేశంగానే, రాజకీయ దురుద్దేశంగా, లేకపోతే ఇతర కారణాలతో కుల సర్వేలో పాల్గొనలేదు. ఇటు ఈ యొక్క కుల సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళ కోసం మరొకసారి కూడా ఆ సర్వే చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇది ఇప్పటికే ఇటు సామాజిక, ఆర్థిక, కుల, విద్య, ఉపాధి, రాజకీయ ఈ సర్వే చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు నుండి 28వ తారీఖు వరకు ఈ యొక్క ఆ సర్వే నిర్వహిస్తా ఉంది. ఇప్పటికే ఎన్యూమరేటర్లకు కూడా మరొకసారి కూడా శిక్షణ, అంటే ఇద్దరికి శిక్షణ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళకు కఠినమైనటువంటి నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. గతంలో కొంతమంది పైన ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా ఇళ్లకు వెళ్ళలేదని చెప్పేసి కొంతమంది ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆ ఎన్యూమరేటర్లందరూ ఎవరైతే సర్వేలో పాల్గొంటుందో వాళ్ళ ఇళ్లకు వెళ్ళాలని చెప్పేసి, ఖచ్చితంగా అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫోటో కూడా అక్కడ దిగాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈసారి 3.1% ఈ యొక్క సర్వేలో పాల్గొనలేదు. ఇటు ఈ యొక్క 96.9% సర్వేలో పాల్గొన్నా కానీ ఈ యొక్క 3.1% మంది సర్వేలో పాల్గొనకపోవడంతో వీళ్ళకి సంబంధించినటువంటి అంశంలో ఇటు రాజకీయంగా కొంత దుమారం రేగింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కుల సర్వేను చేసిన తర్వాత అసెంబ్లీలో పెట్టింది. అసెంబ్లీలో కూడా వివిధ రాజకీయ పక్షాలు దీనిపైన చర్చలో పాల్గొన్నాయి. ఆ తర్వాత ఈ యొక్క సర్వే పైన ఇటు కేటీఆర్ లాంటి వాళ్ళు కానీ, వివిధ రాజకీయ పక్షాలు కానీ సర్వేలో ఇటు ఇది పూర్తి స్థాయిలో చేయలేదని చెప్పేసి, కొంతమంది పాల్గొనలేదని చెప్పేసి, తప్పుల తడక అని చెప్పేసి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలోనే ఇటు ముఖ్యమంత్రి కూడా వాళ్ళకి కౌంటర్ చేయడం జరిగింది. రాజకీయ పార్టీ, మీరు ఒక పార్టీగా దురుద్దేశంతో ఈ యొక్క సర్వేలో పాల్గొనలేదు, ప్రభుత్వం నిర్వహించినటువంటి సర్వేలో పాల్గొన్నటువంటి మీరు సర్వే పైన విమర్శలు చేయడం ఏంటని చెప్పి కౌంటర్ చేయడం జరిగింది. మరొక వైపు మొన్న కూడా ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఇటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సందర్భం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి నిర్వహించేటువంటి సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళను ఇటు బహిష్కరించాలని చెప్పేసి కూడా దాన్ని తీర్మానం చేస్తున్నాం అని చెప్పి కూడా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. దీంతో ఈ యొక్క అంశం రాజకీయంగా పెద్ద దుమారం రేగుతా ఉంది. ఇప్పటికే ఇటు కేసీఆర్ కుటుంబం కానీ, కొంతమంది బీఆర్ఎస్ నేతలు కానీ, మరికొంతమంది ఇతర పనులతోని, లేకపోతే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క సర్వేలో పాల్గొన్నటువంటి వాళ్ళ కోసం ఇటు బీసీ సంఘాలు ఈ యొక్క సర్వేను మరొకసారి నిర్వహించాలని చెప్పి పలు దఫాలుగా ముఖ్యమంత్రిని, అటు మంత్రిని కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క సర్వేను మరొకసారి కొనసాగిస్తున్నారు లక్ష్మీనాథ్. రైట్. థ్యాంక్ యూ రాంబాబు. ఏది ఏమైనప్పటికీ కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం కులగణనకు సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా మరొక సువర్ణ అవకాశం కల్పించిందనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఫిబ్రవరి 28 వరకు కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో దానికి కాల్ చేసి ఎవరైనా కూడా ఎవరైతే పాల్గొనలేదో వాళ్ళందరూ కూడా కులగణన సర్వేలో పాల్గొనడానికి మరొక అవకాశాన్ని ప్రభుత్వం అయితే కల్పించింది. ఇది